హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ఒక మంచి రెసిపీ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఏంటి అంటే చికెన్ దమ్ బిర్యానీ. నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక పెనం తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం అనమాట. నెయ్యి వేసాం కదా, ఇదైతే కరిగిపోయింది. ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇవన్నీ వేయటం వల్ల మనకి ఏంటి అంటే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది. తినేటప్పుడు గుమగుమలాడే స్మెల్ కూడా వస్తుంది. అవి కొంచెం వేగిపోయాయి కాబట్టి ఇందులో మనం గసగసాలు వేసుకుందాం. గసగసాలు మంచి సుగంధ ద్రవ్యాలని చెప్పుకోవచ్చు. ఇది చికెన్కి చాలా మంచిది. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగా టేస్ట్ ఇవ్వడానికి పనికొస్తుంది. దీన్ని వంటల్లోనే కాకుండా ఆయుర్వేద మెడిసిన్లో కూడా వీటిని వాడతారనమాట. జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను. చాలామందికి నిద్ర సరిగా పట్టదు. నిద్ర పట్టని వాళ్ళందరూ ఈ గసగసాలు ఉంటాయి కదా, అవి బనానాలో యాడ్ చేసేసుకొని తింటూ ఉంటే, ఇలా రోజు తింటూ ఉంటే అనమాట నిద్ర బాగా పడుతుందన్నమాట. ఈ గసగసాలు అనేవి కొంచెం ఏగిపోయాయి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకులు వేసుకోవాలన్నమాట. బిర్యానీకి అసలైన టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే బిర్యానీ ఆకులు వేయటం వల్ల. అది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. 2 అవర్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట. ఈ చికెన్ని మనం అందులో వేసుకొని దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇది మ్యారినేట్ ఎలా చేసుకుందామంటే 1/2 కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోవాలి. అందులో పెరుగు 1 కప్పు వేసుకోవాలన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కలిపేసి 2 అవర్స్ ముందు నానపెట్టేసుకుంటే మనకు మంచిగా ఉంటుందన్నమాట. చికెన్ అనేది మంచిగా వస్తుంది. సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసాను. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని బాగా ఉడికిపోయే వరకు, చికెన్ మొత్తం ఉడికిపోయే వరకు ఇక అలానే ఉంచాలన్నమాట. ఇది మొత్తం ఉడికే వరకు మనం ఏం చేద్దామంటే అసలు దీంట్లో యూజ్ చేసిన వాటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా దాల్చిన చెక్క మన కూరల్లో రోజు యూజ్ చేయటం వల్ల బరువు తగ్గుతారు. ఇంకొకటి ఏంటి అంటే ఎలాంటి గాయాన్ని అయినా మాన్పేయడానికి ఈ దాల్చిన చెక్క చాలా యూజ్ అవుతుంది. రోజు 1 టీ స్పూన్ దాల్చిన చెక్క తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు మెల్లగా కరుగుతుందన్నమాట. మధుమేహంతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. గుండె జబ్బులతో ఎవరైతే బాధపడతారో వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. మనం ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికే వరకు ఉంచుతాము. ఇంకొకటి జీలకర్ర వేయటం వల్ల డైజెషన్ అనేది బాగా అవుతుంది. జీలకర్ర వేసి కాచిన నీళ్ళు 2 పూటలా తాగితే నీళ్ళ విరేచనాలు ఆగిపోతాయి. చికెన్ అయితే ఉడుకుతూ ఉంది కదా. ఇంకా జీలకర్ర గురించి ఉపయోగాలు ఏంటి అంటే జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యి కలిపి సమపాలలో తీసుకొని అది నూరాలన్నమాట. ఇది మెత్తగా నూరేసి తేలు కుట్టిన చోట పెడితే విషం అనేది లాక్కుంటుందన్నమాట. అలాగే జీలకర్ర, పసుపు కలిపి తింటే మొలల బాధ ఎవరికైతే ఉందో దాని నుంచి విముక్తి పొందవచ్చు. బిర్యానీ ఆకు గురించి తెలుసుకుందాం. బిర్యానీ అంటే ఎవరైనా సరే లొట్టలు వేసుకొని తింటారు. అలాంటి బిర్యానీకి టేస్ట్ రావాలి అంటే బిర్యానీ ఆకులు వేయాల్సిందే. బిర్యానీ ఆకుల పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసుకొని రోజు తాగితే రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే మన శరీరంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో ఈ బిర్యానీ ఆకులు చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ను తగ్గించే గుణాలు ఈ బిర్యానీ ఆకుల్లో ఉన్నాయి. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. మనం ఇంకా ఇప్పుడు ఇందులో పుదీనా ఆకులు వేసుకుందాం. పుదీనా వేసుకోవడం వల్ల చికెను మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం ఎంత బాగా కూర వండినా కానీ లాస్ట్లో పుదీనా ఆకులు వేస్తే ఆ టేస్టే వేరబ్బా. చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. మంచిగా చికెన్ కర్రీ అయితే రెడీ చేసి పెట్టాను. చికెన్ అయితే అయిపోయింది.
ఇప్పుడు మనకి చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్దాం. బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఎలానో నేను మీకు చెప్తాను. ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అది కరగనివ్వాలి అనమాట. నెయ్యి వేయటం వల్ల ఏంటి అంటే అసలకి మనకి ఆయిల్ వేస్తే అదొక టేస్ట్ బాగుండదు. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్‌ను, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం దోరగా వేగే వరకు ఉంచుకోవాలనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఏంటి అంటే ఇందులో వేసిన ఉల్లిపాయలున్నాయి కదా! ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాంటి మేలు చేసే ఉల్లిపాయలు కూడా మనం ఇందులో వేసుకున్నాం. ఇవి కొంచెం దోరగా వేగిపోయే వరకు మనం ఉంచుకోవాలనమాట. బిర్యానీకి ఇది కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి అని ఆనియన్స్ వేయడం వల్ల అదొక టేస్ట్ వస్తుందనమాట. చూస్తున్నారు కదా! మనకైతే ఫ్రై అయిపోతున్నాయి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇందులో కొన్ని క్యారెట్ ముక్కలు, బంగాళదుంపలు కొన్ని వేసుకున్నాం. ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచాలన్నమాట. క్యారెట్‌లో చాలా పోషకాలుంటాయి. విటమిన్ కే, బి1, బి6, ఫాస్ఫరస్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండెకి చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టుకొని మనం వీటిని కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా! కొంచెం అయితే ఫ్రై అయిపోయింది. సాల్ట్ వేసుకున్నాం కొంచెం. ఈ క్యారెట్లు మన కంటికి చాలా మేలు చేస్తుందనమాట. పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. జీలకర్ర కూడా కొంచెం వేస్తున్నాను నేను. క్యారెట్‌లో విటమిన్ సి ఉండటం వల్ల ఇది గాయాలను మాన్పించడంలో చాలా సహాయపడుతుంది. గర్భిణీలకు ఈ క్యారెట్ చాలా మంచి చేస్తుంది. మనకిప్పుడైతే ఫ్రై అయిపోయాయి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉన్నిద్దాం. అలాగే ఇందులో యూజ్ చేసుకున్న బంగాళాదుంపల గురించి కూడా మనం తెలుసుకుందాం. బంగాళాదుంప రక్తపోటును తగ్గిస్తుంది. బంగాళాదుంప ఏంటి అంటే పొట్టు తీయకుండా మనం అలాగే వండుకోవటం వల్ల పొట్టులో పీచు పదార్థం ఉంటుంది. దీనివల్ల పొట్ట శుభ్రం అయిపోతుందనమాట. బంగాళాదుంపల్లో విటమిన్ సి, బి కాంప్లెక్స్‌తో పాటు పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. బిర్యానీ రైస్ నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా! అవి అందులో వేసుకొని కాగనివ్వాలనమాట. ఇప్పుడు మనం ఇది మూత పెట్టుకొని ఆ వాటర్ అనేవి కాగే వరకు ఉంచాలి. ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాం. బంగాళాదుంపలు చర్మకాంతికి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి ఇవి చర్మకాంతిని మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ సి వల్ల ఏంటి అంటే రోగనిరోధక శక్తి కూడా మనకి పెరుగుతుందనమాట. ఇప్పుడు వాటర్ అయితే కాగిపోయాయి కాబట్టి మనం బిర్యానీ రైస్ ఏదైతే ఉందో అది అందులో వేసుకోవాలనమాట. ఇప్పుడు మనం రైస్ మొత్తం వేసేసాం కదా! దీన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. రైస్ అయితే మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. సగం ఉడికిపోయింది. చూస్తున్నారు కదా! మనకి హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి.
రైస్ అయితే సగం ఉడికిపోయింది కదా, మూత పెట్టుకొని ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. చూసారు కదా, మనకైతే రైస్ అయితే మొత్తం ఉడకకూడదు, ఇలా 75% మాత్రమే ఉడకాలన్నమాట. ఎందుకంటే దమ్ బిర్యానీ కాబట్టి మనకి 75% రైస్ ఉడికితే చాలన్నమాట. చూస్తున్నారు కదా. చూసారు కదా రైస్ అయితే ఎలా ఉడికిపోయిందో. మనం 75% మాత్రమే ఉడికించుకోవాలి. ఇంకా దీన్ని మనం తీసుకోవచ్చు అనమాట. దింపేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మనం చేసుకునేది చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. దానిపైన రైస్, మళ్ళీ చికెన్, తర్వాత రైస్, ఇలా లేయర్గా వేసుకుంటే మంచిగా ఉడుకుతుందనమాట. ఎందుకు అంటే మనం 75% కాబట్టి ఉడికిచ్చింది రైస్ని, ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అయితే నేను వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా. దానిపైన ఇంకో లేయరు రైస్ వేస్తున్నాను. చూస్తుంటేనే నాకైతే చేయకముందే నాకు నోరు ఊరిపోతుంది. అంత చూడటానికి కూడా అంత బాగుంది. ఈ రోజుల్లో అంతా ఎలా అయిపోయిందంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎక్కువగా చికెన్ బిర్యానీ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇదంతా ఎంత అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే దీన్ని అందరూ ఇష్టపడతారు. చూస్తున్నారు కదా, మనం పైన ఇంకో లేయర్ కూడా చికెన్ వేస్తున్నాము. అలాగే చికెన్లో మనకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఫైనల్గా రైస్ వేసుకుంటున్నాము. చూసారు కదా, ఇలా దమ్ చేశాను నేనైతే. దీన్ని 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నాకైతే నోరు ఊరిపోతుంది, కానీ కొంచెం వెయిట్ చేయాలి. చాలా కలర్ఫుల్గా ఉంది, తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఫైనల్గా వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇందులో మీకు కావాలంటే చికెన్ కర్రీ కూడా వేసుకోండి. కలర్ఫుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.